హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్. నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు బాగా ఇష్టమైన ప్లేస్, బాగా నచ్చిన ప్లేస్, బాగా మేకవర్ చేయాలనిపించే ప్లేస్, నేను చేసుకున్న చిన్న చిన్న మార్పులు కూడా మీతో షేర్ చేస్తూ ఈరోజు నా ఈ చిన్న పూజా మందిరం టూర్తో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా రోజుల నుంచి ఇది పూజా మందిరం టూర్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా. కాకపోతే ఫైనల్గా ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను. ఈ ముగ్గు అయితే తడి బియ్యం పిండి పట్టి ఆ పిండితో ముగ్గు వేసాను అనమాట. అంటే కింద ఆంటీ వేస్తే ఎలా వేస్తారని అడిగి తెలుసుకొని మళ్ళీ నేను కూడా అదే ప్రాసెస్ ఫాలో అయ్యి ఫైనల్గా వేసాను. కాకపోతే నాకు ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఏమో, కాకపోతే బండగా వచ్చింది, చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నాకు 3 షెల్ఫ్లు మాదిరిగా ఇచ్చారనమాట. అంటే సింక్ పక్కన 3 షెల్ఫ్లు వస్తాయి. ఈ కింద షెల్ఫ్లో నేను ఏం పెట్టుకున్నామంటే కింద ఒక క్యాలెండర్ పెట్టుకున్నా. ఎందుకంటే ఇంట్లో అక్కడక్కడ మేకులు కొట్టి ఇల్లు పాడు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏవైనా చూసుకోవడానికి మంచిగా అంటే గుర్తుగా ఉంటుంది అనేసి అక్కడ క్యాలెండర్ పెట్టుకున్నా. ఆ తర్వాత నేను ఒక చెంబు తీసుకున్నాను, కలసం చెంబు. వరలక్ష్మి వ్రతం నేను ఇంకా చేయలేదు అనమాట. 2nd వీక్ అవ్వలేదు, 3rd వీక్ ఎందుకులే అని 4th వీక్ చేసుకుందాం అనేసి ఆ చెంబు తెచ్చి పెట్టుకొని అట్లా పెట్టుకున్నాను. ఇంకా ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఇది వచ్చేసి మాకు పెళ్లికి రిటర్న్ గిఫ్ట్ గా వచ్చారు. అందులో నేను పూజకు సంబంధించినవి ఒక్కొక్క బాక్స్ అంటే 6 బాక్సులు లాగా వచ్చాయి కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకుంటాను అనమాట. ఒక దాంట్లో అగ్గి పెట్టే ఒత్తులు, ఇంకా రెండిట్లో ఓ దాంట్లో కలకండ, ఇంకో దాంట్లో ఎండు ద్రాక్ష నైవేద్యం పెట్టడానికి, ఇంకో దాంట్లో కర్పూరము, దీంట్లో అయితే చాక్ పీసెస్ బయట ముగ్గు వేయడానికి, అండ్ లిప్స్టిక్ది అది గమ్ములాగా యూజ్ చేస్తాను అనమాట కుంకుమ పెట్టుకోవడానికి. ఈ విధంగా కింద షెల్ఫ్లో సింపుల్గా అట్లా పెట్టేసుకున్నా. ఇంకా పైన షెల్ఫ్కి వచ్చేసరికి ఇది గోల్డ్ కలర్ షీట్ అండి. మనం కిచెన్లో వేసుకుంటాం కదా స్టిక్కర్ లాంటి షీట్, అది అతికించుకున్నా, నేనే అతికించుకున్నా. ఎందుకంటే వెలిగిస్తూ ఉంటే పొగ అంతా గోడలకు పడుతుంది ఎందుకులే అనేసి, అంటే ఇట్లాంటి గోల్డ్ కలర్ షీట్ అంటించాలని నేను పాతింట్లో ఉన్నప్పుడు, మా ఇంట్లో ఉన్నప్పటి నుంచి అనుకుంటూ ఉన్నా. ఫైనల్గా ఇక్కడ కుదిరింది అనమాట. ఆ గోల్డ్ షీట్ అయితే తెప్పించుకొని ఆ షీట్ అయితే అంటించేసా. ఆ షీట్ 3 షెల్ఫ్లకు సరిపోయింది అనుకున్నా, సరిపోలేదు. మధ్యలో షెల్ఫ్ ఒక్కటి అంటించేసరికి అది అయిపోయింది. సరేలే ఒక షెల్ఫ్కైనా ఉండని అనేసి అదైతే అంటించేసుకున్నాం. ఈ ఫొటోస్ అవి చాలా కొన్ని పెట్టుకున్నాను, ఇంకా దొరకలేదు ఫోటోలు, మంచి దొరకలేదు. అంటే మాకు ఇక్కడ శివరాత్రి తిరునాళ్ళప్పుడు అవే ఉండింది, ఇంకా తీసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్ షెల్ఫ్కి వస్తే పూజకు అవసరమైనవి అగరబత్తులు, ధూపాలు, ఆయిలు, కుంకుమ, గంధం, పసుపు, ఇంకా ఇట్లా ఈ ప్లేట్ అయితే కొన్నప్పుడు ఒక ప్లేట్ పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే ఏవైనా పసుపు గంధం అవి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా పూజకు దేవుడికి సంబంధించినవి ఇంకేమైనా ఉన్నాయంటే ఈ హాల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట. ఇది మొన్నే కొన్నాను, తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి ఆవు ఫోటో శ్రీకాళహస్తిలో తీసుకున్నాను అనమాట. ఇంకా వినాయకుడిది ఫ్రేమ్ లాంటిది ఒకటి ఉండే అది అక్కడ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహం లాంటిది, విగ్రహమే కాదు అది మట్టిదే, ప్రమిదకు వచ్చింది అనమాట. ఇంకా అది ఆడ పడేయడం ఎందుకనే అలా షెల్ఫ్ పెట్టేసుకున్నా. ఇంతే అండి ఈ చిన్న పూజా మందిరము, పూజ అంటే దేవుళ్ళకు సంబంధించిన హాల్లో ఉన్న ఫొటోస్ మీతో షేర్ చేస్తాను. మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.